మనం సంగారెడ్డిలో టీచర్ సంఘానికి సంబంధించి జనరల్ సెక్రటరీతో ఉన్నాము. సార్ నమస్తే. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు మరెల్లి అడగప్ప. నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి. సార్ ఇప్పుడు మనకు రేవంత్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయిపోతుంది. అంతకుముందుకు కేసీఆర్ గవర్నమెంట్ 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ 1 ఇయర్లో స్కూళ్ళ సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, మీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ ఏమన్నా రెక్టిఫై అయినాయా? అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అయితే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యానికి గురైంది. ఆ నిర్లక్ష్యానికి గురైన కారణంగా కొత్త గవర్నమెంట్ రావాలనేటటువంటి భావన ప్రజల్లో కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో కలిగింది. ఆ కారణం చేత రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఒకటి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా అయితే మార్పు జరిగింది. ఏ విధమైనటువంటి మార్పు అంటే, రాగానే ఉద్యోగ ఉపాధ్యాయులను చర్చలకు పిలవడం ఒకటి, డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు జరపడము, మొత్తం మీద బాగానే ఉంది. అయితే ఈ ఆర్థిక కారణాలు అని చూపెట్టి కొన్ని పెండింగ్ సమస్యలు అయితే చాలా మట్టుకు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. 6 డిఏలు రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు సంవత్సర కాలం అవుతున్నది. మొన్న ఒక 2 డిఏలను ప్రకటించడం జరిగింది. ఒక డిఏ ఇప్పుడు ఈ నవంబర్ నుండి అమల్లోకి రావడము, తర్వాత డిసెంబర్ శాలరీలో రావడం ఒకటి, ఇంకో డిఏ మార్చ్ బడ్జెట్లో ఇస్తాను అని ఒకటి వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఇంకా మిగతా 4 డిఏలు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశగా చూసారు. పిఆర్సీని వెంటనే అమలు చేయాలనేది ఈ పెండింగ్ బిల్లులు. ఎగ్జాంపుల్గా జీపీఎఫ్ కానీ, టీఎస్జిఎల్ఐ కానీ, ఇవన్నీ సొంతంగా దాచుకున్నటువంటి డబ్బులు, ఇల్లు కట్టుకోవడానికి కానీ, పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా క్లియర్ కాకపోవడం. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్దిగా అంటే ఆర్థిక కారణాలు ఉన్నప్పటికీ కొద్దిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ పెండింగ్ డిఏలు, ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ డిఏలు, పిఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మనకు విద్యార్థుల సమస్యలు వచ్చి వాళ్ళకు కనీస టాయిలెట్ లేకపోవడం, మంచినీటి సౌకర్యం, ఇట్లాంటివి ఏమైనా రెక్టిఫై అయినాయా? ఏమైనా డెవలప్ అయిందా అసలు? అయితే గత ప్రభుత్వంలో మన ఊరు మన బడి కింద కొన్ని పాఠశాలలను సెలెక్ట్ చేసి డెవలప్మెంట్స్ జరిగినాయి, కానీ అవి అసంపూర్తిగానే మిగిలినాయి. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మహిళా గ్రూపులకు చైర్మన్గా చేయడము, మహిళా గ్రూప్ సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద కొన్ని పాఠశాలలో డెవలప్మెంట్స్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంతోపాటు ప్రతి పాఠశాలలో ఒక వాచ్మెన్, అటెండర్ ఉండాల్సింది. కానీ గత 2 సంవత్సరాల నుండి ఈ స్కావెంజర్ స్కీమ్ను తొలగించారు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలకు స్కావెంజర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంటే ఇంకా చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది, సిపిఎస్ విధానానికి సంబంధించి. అది సాధ్యమవుతుందా? అసలు ఆ గవర్నమెంటు తెలిసి హామీ ఇచ్చిందా, తెలియక హామీ ఇచ్చిందా? అసలు దాని సాధ్యాలు ఏంటి? అయితే ఇది కేంద్ర ప్రభుత్వం అంశము. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయొచ్చు అనేటటువంటి నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. అట్లా కొన్ని రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ప్రభుత్వం అనుకుంటే సాధ్యమైన పనే. ఎందుకంటే చెప్పొద్దు కానీ ఎమ్మెల్యేలు ఒక 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులకు జీవితకాలం పెన్షన్ ఉంటుంది. కానీ 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ లేకపోవడం ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వం అనుకుంటే ఇది చేయగలుగుతుంది. ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తుంది దానికి. ఇప్పుడు ఈ స్కీమ్ అమలు చేస్తే మొత్తం బడ్జెట్లో వీళ్ళకే ఎక్కువ పోతుందనే ఒక అపోహ కూడా ఉంది ఇంకా బయట. వాస్తవం చెప్పాలంటే పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక భద్రత, రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక భద్రత ఉన్నటువంటి విషయం.
అది ఆర్థిక విషయాల మీద ఎక్కువ ప్రభావం చూపదని నా అభిప్రాయం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ద్వారా కూడా ప్రధాన డిమాండ్ కూడా ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం 2020 దీన్ని దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్దిగా తాత్సారం చేస్తుంది. నూతన విద్యా విధానం ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, భవిష్యత్తులో వాళ్లకు భద్రత కలిగించేటటువంటి నూతన విద్యా విధానం అమలు చేయాలని తపస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఇప్పుడు రాష్ట్రంలో లేదా సార్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతలేదా? లేదు, కావట్లేదు. అయితే మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని ఒక మాట అయితే ఇచ్చిండ్రు, కానీ ఇప్పటి వరకు అయితే అమల్లో లేదు. నెక్స్ట్ జూన్లో అమలు చేస్తామని అంటున్నారు. దానికి సంబంధించి తెలంగాణ విద్యా కమిషన్ అని ఒకటి అక్కునూరి మురళి గారి నాయకత్వంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్లో వామపక్ష భావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఈ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తపస్ ద్వారా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే తొందరగా తెలంగాణలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఓకే సార్, మొత్తానికి మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా దేశమంతా ఇంప్లిమెంట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో తెచ్చినటువంటి పాలసీని రాష్ట్రం నిర్లక్ష్యంతో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పటికైనా సరే ఆ విద్యా కమిషన్ ఎవరు ఏర్పాటు చేసినా కమిషన్ ఎట్లాంటి గైడ్లైన్స్ ఇస్తుంది, సూచనలు ఇస్తుంది గవర్నమెంట్ అనేది పక్కన పెడితే న్యూ ఎడ్యుకేషన్ అమలు చేస్తే పిల్లలకు మంచి జరుగుతుంది అనేది ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి డిమాండ్గా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, సంగారెడ్డి.